ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనం మహానటి సావిత్రి గారి కూతురు ఇంట్లో ఉన్నాం. కూతురు ఇంట్లో కన్నా కూడా ఈసారి అల్లుడు కూడా యాడ్ అవుతున్నారు కాబట్టి అల్లుడు గారి ఇంట్లో ఉన్నాం అని చెప్పుకోవడం గౌరవంగా ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ మీడియా హిస్టరీ సావిత్రి గారి ఇంటి నుంచి ఎప్పుడూ కూడా ఆయన బయటికి రాలేదు. మొట్టమొదటిగా అల్లుడు గారి ఇంటర్వ్యూ సుమన్ టీవీకి ఇవ్వటం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ఓకే అనగానే అసలు ముందు ఈ ఇంట్రడక్షన్ అనేది అనవసరం, ముందు స్టార్ట్ చేద్దాం అనిపించింది. బట్ ఫార్మాలిటీ కాబట్టి స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, సార్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ విజయ చాముండేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది, కొంచెం అలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఈ ఇంట్లో కూర్చోగలిగాను నేను ఇన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే ఎప్పటి నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని, బట్ ఎప్పుడు రావట్లేదండి. వద్దండి. అవును, అవాయిడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వదలకుండా అండ్ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మీ ఇంటర్వ్యూతో పండగ చేసుకునే ఇల్లు ఎన్నో ఉంటాయి. సూపర్ సార్. మా ఇద్దరు తరఫున, నా తరఫున మొదటిసారిగా కాబట్టి ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ టీవీ సుమన్ టీవీకి, ఓకే అందరికి. సార్ మీ పేరేంటి సార్? గోవిందరావు. సో మీరు వచ్చేసరికి సావిత్రి గారికి సొంత మేనల్లుడు అవుతారు అంతే కదా? సో అయితే ఇద్దరు లవ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు, అరేంజ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. 50-50 లవ్ యాక్సెప్టెడ్ బై పేరెంట్స్ కాబట్టి, ఓకే, వాళ్ళ యాక్సెప్టెన్స్ జరిగింది కాబట్టి 50-50. సూపర్. అందులో నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఆమెకు మేనల్లుడు కావడమే. అల్లుడు కావడం అంటే మేనల్లుడు కాబట్టి అల్లుడు అయిపోయాను. అవును. యా, విజయ చాముండేశ్వరి గారు క్వాలిఫికేషన్ అది ఒకటే కాదండి, నమ్మకం. అమ్మకి నమ్మకం, ఆయన చేతుల్లో పెడితే మా అమ్మాయి బాగుంటుంది అని చెప్పి. ఓకే, అది మెయిన్. అది చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి అమ్మ. సో ఎనీహౌ, ఎందుకంటే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ సావిత్రి గారు అనే ఒక పేరు చెరిగిపోకుండా అందరి మధ్యలో అలానే ఉండిపోయింది. మహానటి సావిత్రి సినిమా వచ్చింది కాబట్టి చెరిగిపోకుండా ఉందా అంటే కానే కాదు. ఇప్పటికీ సావిత్రి గారు అంటే ఈ జనరేషన్కి కూడా ఆమె కదా, అలాంటి నటి కదా, మళ్ళీ పుట్టరు కదా, పుట్టినా ఇలాంటి వాళ్ళని మళ్ళీ తెర మీద చూడగలమా, ఎన్ని పారామీటర్స్ అన్నీ ఒక్కసారిగా అందరు మైండ్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? బరువు అనిపిస్తుందా, బాధ్యత అనిపిస్తుందా? ఇంకా మీకు బరువు కాదు, బాధ్యత కాదండి, ఇది ఒక రకమైన అఫెక్షన్. మీరు ఆరా అంటుంటారు కదా, అలా ఒక అఫెక్షనేట్ ఆరా నా చుట్టూ తయారైపోయింది. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఆప్యాయతతో అందరూ పలకరించడం, ఎక్కడికి వెళ్ళినా అమ్మ అమ్మ అని చెప్పి పలకరించడం, అది నాకు మెయిన్గా నాకు ముందు అదేనండి. అమ్మ వల్ల నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది దగ్గర నుంచి నాకు అఫెక్షన్ చాలా వచ్చింది. లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ మీ దగ్గర నుంచి. ఎస్. ఇంకోటి ఏంటంటే గోవిందరావు గారు ముఖ్యంగా అల్లుడి కన్నా ముందు మేనల్లుడు కాబట్టి సావిత్రి గారి వైభోగం మీరు చాముండి గారి కన్నా ఇంకా దగ్గర నుండి చూశారు. ఎలా అనిపించేది ఆమె జీవిత ప్రస్థానం కానీ, ఆమె లైఫ్ స్టైల్ కానీ? గృహప్రవేశం దగ్గర నుంచి నాకు మీరు చెప్పింది, ఈమె 58లో పుట్టింది ఈమె కూతురు. 55 నుంచి నాకు వాళ్ళ అక్కగారి పెండ్లైంది చెన్నైలో. ఆల్మోస్ట్ అది మిస్ అమ్మ రిలీజ్ అయిన టైం. ఓకే, చిన్నప్పుడు జ్ఞాపకం అది. తర్వాత 57లో ఆమె ఇల్లు కట్టి టీనగర్ హబీబుల్లా రోడ్లో సొంతగా ఇల్లు కట్టించి, అది నాగిరెడ్డి గారి ప్రమేయంతో దగ్గరుండి కట్టించిన ఇల్లు అది, విజయ నాగిరెడ్డి గారు, ఆమె అనుబంధం వల్ల. అప్పుడు గృహప్రవేశానికి నాకు బాగా జ్ఞాపకం అండి. ఆ రోజు నా గృహప్రవేశానికి ప్రజెంట్ కానీ ఏ ఆర్టిస్టు తమిళంలో కానీ తెలుగులో కానీ లేరు. నాకు బాగా జ్ఞాపకం, తమిళ్ మొత్తం ఇండస్ట్రీ, హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు, విలన్లు, అదే తెలుగులో నుంచి కూడా అందరూ హీరోయిన్లు అందరూ. అది కళ్ళకి కట్టినట్టుగా నాకు ఎప్పుడు మెదులుతుండేది అనమాట. ఇప్పటికి కూడా నేను పేరునే చెప్పగలను. నాకు మీకు విచిత్రంగా ఉంటుందేమో విలన్ నచ్చడం అంటే, నాకు రామారావు గారు, ఇటు నాగేశ్వరరావు గారు, శివాజీ గారు, ఎంజీఆర్ గారు అందరూ ఉన్నారు. నాకు స్ట్రైకింగ్గా జ్ఞాపకం ఉంది ఆర్ నాగేశ్వరరావు గారు.
హీ వాజ్ వెరీ యంగ్ దట్ టైం. ఆ సూట్లో చాలా గొప్పగా ఉండేవాడు. ఇంకా అందరూ ఇంక చెప్పక్కర్ రామారావు గారి గురించి చెప్పడం అది అనేది మామూలు అందరూ. నాకు స్ట్రైకింగ్ అనమాట. అంత క్లోజ్గా ఇంప్రెస్ అయి ఉండే అప్పుడు ఆయన. దానికి రాని వాళ్ళు ఎవరూ లేరండి అప్పుడు. అప్పటి నుంచి ఆమె ఆమె ఎంత నిరాడంబరంగా చాలా నిర్భరతతో కాన్ఫిడెన్స్ తోటి అందరినీ ప్రతి ఒక్కరిని పలకరించి తీసుకెళ్ళి ఆమె వెంటనే వెళ్ళేవాడిని నేను. అందరిలో చిన్నవాడిని నేను అప్పుడు. వీళ్ళు ఎవరు లేరు కదా, ఆ వెంటే ఉండేవాడిని అనమాట. అప్పుడు కొందరికైతే నన్ను పరిచయం చేసింది కూడా మా అన్నయ్య కొడుకు అని చెప్పేసి. అప్పుడే 57. ఆ తర్వాత సంవత్సరానికి పుట్టింది 58. ఆ టైంలో నేను అనుకోవడం మాయాబజార్ కూడా జరుగుతుంది, రిలీజ్ అయిన టైం 57, 58 టైం, 57 టైంలో మాయాబజార్ టైం అన్నమాట. అప్పుడు ఆమెలో ఒక రకమైన మగాళ్ళ గురించి రాజేసామంటారు, ఆడవాళ్ళ గురించి ఏమంటారో తెలియదు, అదొక రకమైన ఇది ఉండేది అనమాట. ఆరా, మీరు ఆరా అంటారు కాబట్టి దట్ అప్లైస్ టు హర్. అంత సింపుల్గా ఉండి అంత పెద్ద నటీమణి అయి ఉండి అటు తెలుగులోను ఇటు తమిళ్లోను ఆమె ఎప్పుడు ఎక్కడ నేను ఇంత గొప్పదాన్ని అనేది ఫీల్ అయ్యేది కాదు, బయటకు ఎవరికి కనపడేది కాదు. అందుకని అప్పటి నుంచి నేను చూస్తున్న ఇది 55, 57 నుంచి చివరగా ఆమె 81లో చనిపోయేంత వరకు ఆల్మోస్ట్ నేనేంటంటే నెల్లూరులో ఉండేవాళ్ళం. మేము స్కూల్ సెలవులు వచ్చాయి కదా 3 నెలలకి 6 నెలలకి అని. వీళ్ళ అమ్మమ్మకి నేనంటే మహా ఇష్టం, మా నాన్నకి పిన్నమ్మ ఆమె. ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఆమె వచ్చేవాళ్ళు నన్ను ఇక్కడికి. ఆమె ఎంత నిజాయితీ పరురాలు, మనిషికి అన్ని క్వాలిటీలు ఒకటిలే దగ్గర ఉండడం అనేది చాలా అరుదు. పెద్ద నటీమణి అయి ఉండి అన్ని మంచి స్వభావాలు కలిగి ఉండి, ఇక దానగుణం గురించి మహానటి వచ్చింది కాబట్టి నేను దాని మీద చరిమితి చరవణ అవుతుంది, అలా అవుతుంది చూపించారు. అంత గొప్ప మనిషి. నిన్న కెమెరామన్ గంగతో రాంబాబు అని పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి భాటియా, తమన్నా భాటియా, దానిలో మీకు ఎక్కువ అనుకోకపోతే ఆ విషయం ఒక్కటి చెప్పి వదిలేస్తాను ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు, నేను ఆర్డినరీ మనిషిని కాదు ఎక్స్ట్రాడినరీ మనిషిని అంటుంటుంది. ఎక్స్ట్రాడినరీ ఆడదాన్ని నేను, ఎక్స్ట్రాడినరీ మనిషిని అంటుంది. చెప్పనిస్తాడు అతను. చెప్పనించి ఇదిగో నువ్వు ఎక్స్ట్రాడినరీ మనిషిని అంటున్నావు కదా, అది కాదు, సాధారణమైన మనిషిగా ఉంటేనే అమ్మాయిలకు అందం. ఎలాగంటే సావిత్రిలాగా ఉండాలి, నువ్వు అలాగున్నావు, అందుకని నువ్వు నాకు ఇష్టం అంటాడండి. అది ఎందుకు తోచిందో ఆ రైటర్కి, ఆ సినిమాలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. మనిషి అంటే సాధారణంగా ఉండాలి, సావిత్రిలాగా ఉండాలి. నేను ఎక్కువ చెప్పక్కర్లా. సూపర్. అంటే సార్ అన్నట్టు దానాలలో కర్ణుడిని మించిపోతారు సావిత్రి గారు అంటారు. సినిమా చూసిన తర్వాత కర్ణుడిని కాదు, ఒక 10 మంది కర్ణుడిని మించిపోతారామా అలా అనిపించింది మాకు కూడా. ఆ దానాలు చేసేటప్పుడు ఆ కర్ణుని గుణం చూసినప్పుడు తల్లిలో ఏమనిపించేదమ్మా మీకు? చిన్నప్పటి నుంచి నేను అమ్మ అలా ఇవ్వటం చూస్తున్నాను కాబట్టి అది వే ఆఫ్ లైఫ్ అనుకునేదాన్ని నేను. నాకు అది చాలా గొప్ప అనేది తర్వాత నాకు ఏజ్ వచ్చి అందరూ అనుకుంటుంటే నేను అనిపించడమే, కానీ నాకు అమ్మ ఇచ్చేది నార్మల్ అనిపించేది. ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నాను కదా, నాకు పెద్ద ఇదిగా అనిపించేది. ఇప్పుడు తలుచుకుంటే నాకు ఒక్కొక్కళ్ళు ఏమైనా ఇవ్వాలంటే ఎంత లెక్కగా, ఎంత ఆలోచించి తూచి ఇస్తారు కదా. ఇంత ఆలోచించి ఒకరికి మనం ఏదైనా కొన్నప్పుడు డబ్బులు ఇవ్వటానికి కూడా చాలా క్యాల్కులేటివ్గా ఇస్తాం. అటువంటిది అమ్మ వచ్చి అంత సాధారణంగా ఎవరైనా వచ్చి పెళ్ళి అంటే తాళిబొట్టు తీసి ఇచ్చేయటం, దాని తర్వాత పాప పుడుతుంది అంటే పాప కావాల్సింది అంత చేయటం, ఇలా ఒక్కొక్కటి అది చేస్తుంటే అవన్నీ నాకు ఇప్పుడు ఒక్కొక్కటి తలుచుకుంటే నాకు అనిపిస్తుంది అమ్మకి ఎంపథైజ్ చేసే గుణం చాలా ఎక్కువ. ఎంపతి అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి వస్తుందంటే మీలోకి దూరిపోద్ది అనమాట అమ్మ, ఎమోషనల్గా దూరిపోయి అలా ఇలాగైతే ఏమేం చేయాలి అని ఆలోచించి చేసేసేదన్నమాట. సో ఆ ఎంపథైజింగ్ చాలా ఎక్కువ అమ్మ దగ్గర. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మెళ్ళల్లో కూడా తీసిచ్చారు, మీ సినిమాలో చూసాం కదా. అవును, అంటే అమ్మ జ్యువెలరీ తనే డిజైన్ చేసేది, చాలా ఆశగా చేస్తుంది ఒక్కొక్కటి. కానీ ఇచ్చేటప్పుడు అరే ఇది నేను నా కోసం చేసుకున్నానే, ఇది నేను పెట్టుకోవాలి అనేది లేదు. అడిగారంటే ఇచ్చేయటం. ఇంకా అందులో ఒక హ్యాపీనెస్ అనమాట అమ్మకి, ఇవ్వటంలో ఒక హ్యాపీనెస్. బట్ ఒక వయసు వచ్చాక అనిపించిందా అదేంటి అమ్మ ఉన్నదంతా ఇచ్చేస్తూనే ఉన్నారు? నాకు చాలా రోజులు నాకు అది అనిపించలేదండి, చాలా రోజులు అనిపించలేదు ఇచ్చేస్తుంది ఏంటి అని. ఎందుకంటే మేము కూడా అలాగే అయిపోయాం కదా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేయటమే. ఇప్పుడు కూడా ఆయన నన్ను కంట్రోల్ చేస్తాడు, ఆగు ఆగు
నిన్న కూడా అయింది అది. ఓ వచ్చేసింది సావిత్రి గారి చాలా క్వాలిటీ. ఈ చేతిలో దూరింది. ఇవి అంటుంది పరకాయ ప్రవేశం అంటారు. ఈ చేయికి కూడా ఆ చేతికి ఏం తక్కువ లేదు ఉన్నంతలో. ఆమె చాలా చేసింది. ఉన్నంతలో ఈమె కూడా అదే టైప్. అది చూసి చూసి మనకి ఇంబైబ్ అవుతుంది కదా, Definitely గా. అలా అయిపోయింది అనమాట. అది ఇప్పుడు జనరేషన్గా వస్తుంది అంటారే, అలా ఒకసారి మార్కెట్కి వెళ్తే ఒక చిన్న ఇన్సిడెంట్. మార్కెట్కి వెళ్ళి కాయగూరలు కొనడానికి మా అబ్బాయిని తీసుకుని పోయాను, అభినయని తీసుకుని వెళ్తే అక్కడ ఆకుకూరలు అమ్మే దగ్గర ఆకుకూర కట్టలు కొన్నాను అనమాట. కొనేసి బ్యాగ్లో వేసుకుని ఎంత అంటే ఇప్పుడు 20-50 రూపాయలు అనుకోండి, అప్పుడు 10 రూపాయలు. 10 రూపాయలు అని అంటేను ఆ 10 రూపాయలు తీసి ఇచ్చాను నేను. బేరం ఆడను నేను. బేరం ఆడకూడదు అని చెప్పి, అంటే మనకంటే చిన్నోళ్ళ దగ్గర బేరం ఆడకూడదు అనేది పాలసీగా పెట్టుకున్నాను. ఇస్తుంటే వీడు, అమ్మా ఇంత ఆకుకూర కొని 10 రూపాయలైనా ఇచ్చేది, ఒక 50 అన్నా ఇవ్వు అని అన్నాడు. అప్పుడు నేను తీసి ఇచ్చాను అనమాట. తీసి ఇచ్చేసి, అంటే వాడిని నేను డిస్కరేజ్ చేయకూడదు కదా, వాడు దీంతో చెప్పారనేది తెలియదు. తర్వాత కార్లో కూర్చున్న తర్వాత అడిగాను, ఎందుకు ఇవ్వమన్నావు అని అంటే, అమ్మ మన దగ్గర ఉంది కదా, వాళ్ళకి లేదు కదా, ఇవ్వచ్చు కదా అని అన్నాడు. సో ఇది మన ఫ్యామిలీలో అది న్యాచురల్ గా వచ్చేస్తుంది. బ్లడ్ సో ఆ వచ్చేస్తుంది. మంచి గుణాలని మనం ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం అన్నట్టుగా కొంచెం కంట్రోల్ కూడా ఉండాలి. అంటే మన దీన్ని మించి ఇవ్వకూడదు. ఇచ్చే దగ్గర వాళ్ళు వర్తిటా కాదా అని కూడా చూడాలి. అది చూసేది కాదా అమ్మ. సో ఇటువంటి నేను ఇప్పుడు ఆలోచించి ఆ మిస్టేక్స్ మనం చేయకూడదు అని చెప్పి కొంచెం కేర్ఫుల్ గా ఉంటాను. అప్పుడు చెప్పేవాళ్ళ అత్తగారికి సార్ చేసేటప్పుడు మీరేమన్నా? నాకు అంత ఆ విషయంలో చొరవ తీసుకునేవాడిని కాదు. ఇవ్వడానికి చాలా వరకు నేను కంట్రోల్ చేశాను. అవసరమైన సందర్భాలు కొన్ని వచ్చినాయి. అప్పుడు అవసరమైన సందర్భాలు వచ్చినప్పుడు కళ్ళ ముందు కనపడుతుండేది, షీఈస్ గెటింగ్ చీటెడ్ అని. ఈవిని అలుసుగా తీసుకుని చీట్ చేస్తున్నారు అనేది అది చిన్నవాళ్ళ దగ్గర నుంచి వచ్చేది కాదండి. విచిత్రం ఏంటంటే పెద్దవాళ్ళు చీట్ చేశారు ఆమె. అది మనకి మార్కెట్ ఫీల్ ఉంది కాబట్టి గ్లేరింగ్గా తెలుస్తుంటుంది. ప్లాట్ కొన్నాం అనుకోండి, దానివల్ల మనకు బయట తిరిగే వాళ్ళకి ఈమెకి ఎప్పుడు తెలియదు, అది వేరే అనుకోండి, అది తెలుస్తుంటుంది అన్నమాట. తెలుస్తున్నప్పుడు ఈమె ఎకరాలు అమ్ముతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఎదుక్కుంటున్నారు మన దగ్గర, వాళ్ళు ఏం చేయబోతున్నారు ఆలోచించేది కాదు. ఏదో అబద్ధం చెప్పి ఆమె దగ్గర తీసుకున్న వాళ్ళు దాన్ని వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు అనమాట. నేను ఆపానప్పుడు వాళ్ళ ఆగల పెద్దవాళ్ళు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు దాన్ని. ఆమె దగ్గర చెప్పింది మాత్రం బీద పిల్లలకి విద్యావకాశాలు కల్పించడానికి చేస్తున్నాము అని చెప్పేసి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు అమ్మని. ఈ ఆ టైప్ సినిమాటిక్గా పెట్టారు కానీ ఆమె పట్టించుకోదు కాబట్టి ఈమె మీద పెట్టారు ఆ సీన్ని. ఇతను ఎప్పుడు అనేది ఆ రోజు నేను ఉన్నా వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు కూడా. కానీ ఆవిడ దీనికి ఇంత వాల్యూ అనేది కట్టేది కాదు. ఆస్తిపాస్తులకు కానీ మనిషికి విలువలను పట్టించుకునేది కానీ ఈ వస్తువుల విలువను బట్టి పట్టించుకునేది కాదు. ఎంత ఎంత ఇదైనా అది భూమి కానీ నగలు కానీ ఏదైనా కానీ ఇక క్యాష్ అయితే లెక్కలేదు. బట్ తర్వాత మనకు ఉంటుందా ఉండదో తెలియదు, అదన్నీ ఆలోచించరు. ఉండేది కాదు. 2-3 సందర్భాల్లో నేను కొంచెం గట్టిగానే ఇదయ్యాను. కొన్ని ఆపగలిగాను, అన్ని ఆపలేకపోయాను.